డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ ఇయర్స్ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు అడ్వకేట్ అండ్ మోటివేషనల్ స్పీకర్ ఉషశ్రీ. ఉష, ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ లవర్స్ కానీ, సరేనా? ఇద్దరి మధ్య ముఖ్యంగా ఇదైతే మాత్రం లవర్స్ లేదు అంటే భార్యాభర్తలు మీ నుంచి మీ లైఫ్ పార్ట్నర్ మీరు వద్దు అనుకొని లైఫ్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయిన వాళ్ళ గురించి వీళ్ళు ఎంత దారుణంగా మాట్లాడతారంటే అది 5 years అవని 6 years అవని 10 years అవని వాళ్ళు బతికినంత కాలం వీళ్ళు రూపాయి ఇచ్చేది ఉండదు, ఏమి ఉండదు, చూసేది ఉండదు, ఏమి ఉండదు. బట్ వాళ్ళు బాగుపడితే ఓర్వలేరు. వాళ్ళు ఏదో కష్టపడి సంపాదించినా వాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటారు. నిజంగా అలా సెన్సిటివ్ గా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏదో పట్టించుకోకుండా నీలాగా స్ట్రాంగ్ గా ఉండి ఒక ఏడ్చిన తర్వాత స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళు అయితే ఓకే, అలా కాదని చెప్పి నువ్వు రూపాయి పెట్టకపోయినా నిన్ను వద్దు అనుకుని వదిలేసిన వాళ్ళ గురించి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఇది అసలు ఎంత దారుణం అంటే దీస్ పీపుల్ వాళ్ళకి వర్త్ ఉండదు బేసికల్ గా. రైట్, వర్త్లెస్ పీపుల్ మాట్లాడతారు. నేను ఒకళ్ళ పేరు తీయలేను, పేరు తీస్తే ఆడుకున్న ఫారెన్ లో ఉద్యోగం కూడా పోతుంది. ఒకటి నేను హెచ్ఎస్సిసి సైబర్ కన్వెన్షన్స్ లో వర్క్ చేసేదాన్ని. నా మేనేజర్ ఒకడు, ఓకే, వాడికన్నా నేను తొందరగా ఎదిగిపోయి విత్ ఇన్ 2 years లో పక్కనే 90 లక్షలు పెట్టి ఇల్లు కొన్నా. ఓకే, 2014 లో 25,000 జీతానికి వర్క్ చేసిన దాన్ని 2016 లో ఐ బాడ్ అ హౌస్. నా కష్టంతో కొన్నాను నేను, ఓకే, నా ఎబిలిటీతో కొన్నాను. నేను సీఎం ఈవెంట్ చేస్తే రెగ్యులర్ గా మనకి అయిపోయిన డిపార్ట్మెంట్ నుంచి క్యాటరింగ్ ఆపర్చునిటీ ఇచ్చారు బాబు గారు. 48 లక్షలు లాభం వచ్చింది, దాంతో కొన్నా నేను. నువ్వు హోటల్ ఇండస్ట్రీలో ఉన్నావు, ఉన్న వీడికి ఏం రాలా, వాడు అక్కడికి అడిగాడు అట్లెట్లు వచ్చింది, నన్ను తీసుకెళ్ళినందు. అరే నాకు వచ్చిన ఆపర్చునిటీ, నేను చేశాను ఈవెంట్, వాడు హెడ్ మేనేజర్, కానీ ఆ ఈవెంట్ మొత్తం నేను హ్యాండిల్ చేశా. పేర్చికెళ్ళి అన్ని డీటెయిల్డ్ గా ఇప్పుడు సీఎం ఎమ్మెల్యే ఎంపీ చాలా జాగ్రత్తగా చేశాను. నాకు వచ్చింది, వాడికి కుళ్ళు. ఆ తర్వాత 2017 లో ఇష్యూ జరిగింది. ఎన్ని రోజులైంది 2017 అంటే? ఆల్మోస్ట్ 9 years అయింది. మొన్న ఒక వీడియో నాది 6 million views 8 million views అయితే అబ్బాయి కింద ఏం మెసేజ్ పెట్టాడు తెలుసా? ఈ అమ్మాయి మీద కేసులు ఉన్నాయి, ఈ అమ్మాయి ఎవరితోనో పడుకొని అది చేసింది ఇది చేసింది అని కింద కామెంట్ లో పెట్టాడు. ఈ అమ్మాయి అలాంటిది ఇలాంటిది అని కింద కామెంట్ లో 9 ఏళ్ల తర్వాత. ఓకే, నేను అక్కడికి ఆడి కామన్ ఫ్రెండ్ ఒకడు ఉంటే ఆడికి మెసేజ్, ఎక్కడున్నాడు రైడ్ అన్న, అక్క ఫారెన్ లో చేస్తున్నాడు అక్క అంటే, వాడికి ఒక మాట చెప్పు, ఆడి అర్హత వాడి ఎబిలిటీ నాతో మాట్లాడేదానికే లేదు. మహా చేయగలిగితే డిగ్రేడ్ చేస్తాడు ఆడు, మహా చేయగలిగితే డిగ్రేడ్ చేస్తాడు. ఆడి కర్మ ఫస్ట్ ఆడికి వస్తుంది, ఆడి జీవితంలో ఎదగలేడు. ఇంకొకరిని మాటలని వాళ్ళని డిగ్రేడ్ చేసే వాళ్ళు అసలు ఎదగలేరు. రైట్, ఫస్ట్ థింగ్. నా కామెంట్ లో చాలా మంది ఫ్రెండ్స్ కూడా గవర్నమెంట్ అఫీషియల్స్, ఐఆర్ఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా, ఉషా ఎందుకు వీడియోలు చేస్తున్నావు, కింద మరీ బండ బూతులు పెడుతున్నారు, అసలు చదువుతున్నావా, వాంతి వచ్చేలాగా ఉన్నాయంటే నేను ప్రతి కామెంట్ చదువుతారు. అదా తెలుసా నీకు విషయం? ప్రతి కామెంట్ చదువుతా. ఒక్కొక్కసారి నన్నే నేను కోసుకొని చచ్చిపోవాలనిపిస్తుంది, అలా అనిపిస్తుంది, బికాస్ ఐఎమ్ ఏ హ్యూమన్. కానీ నేను ఎందుకు చదువుతాను అంటే గుండె ధైర్యం వస్తుంది నాకు. నేను నిజాయితీగా మాట్లాడుతున్నా, నేను ఎక్కడ అబద్ధాలు మాట్లాడలా, డబ్బుల కోసం మాట్లాడతా. మీరే నాకు డబ్బులు ఇవ్వట్లేదు, నేనే మీకు డబ్బులు ఇవ్వట్లేదు. ఇట్స్ అ ప్యూర్ నా డెస్టినీ, నా లోపల ఉన్న నా లైఫ్ పర్పస్ ని ఫుల్ఫిల్ చేస్తున్నాను. ఇలా చుప్పనాది మాటలు డెఫినెట్ గా ప్రతి మనిషి జీవితంలో మనకి అన్ని, నేనేం పోటుగత్తి నేను తురుంకాన్ని కాదు, మీరేం పోటుగాళ్ళును తురుంకాన్లు కాదు. ప్రతి మనిషి జీవితంలో ఆ టైంలో ఆ ఏజ్ లో వాడి బుద్ధికి ఏది కరెక్టో అది చేస్తాడు. ఎవరు ఎవరి కోసము ఏది చేయరు, వాళ్ళకి తెలిసింది వాళ్ళకున్న పొజిషన్ లో ఏం చేస్తే మంచి అనుకునేది చేస్తారు. అవునా? నీ కొడుకును వదిలేసి వచ్చావు, చీ నువ్వు తల్లివేనా, అది ఇది అని ఒక కామెంట్ పెట్టారు. 16 years కి నా కొడుకును వదిలేసి వచ్చాను. తల్లిగా ఎవరికి ఇబ్బంది కలగకుండా కొడుకు బాగోగుల కోసం ఆలోచిస్తాం మనం, అవునా? ఇట్లాగా సూటిపోటి మాటలు అనేవాళ్ళు ఎన్ని ఇయర్స్ అయినా. ఇప్పుడు ఆ కేసు జరిగింది కాబట్టి నేను ఎడ్యుకేట్ అయ్యా. ఇప్పుడు అది ఇంకా నేను ఆ పెయిన్ ని ఓవర్కమ్ చేశాను కాబట్టి ఇప్పుడు 100 మంది, రేపొద్దున 1,00,000 మంది ఇంకా మాట్లాడితే కొన్ని వేల కోట్ల మందికి ఒక ఇన్స్పిరేషన్ అయితా. అరే నాలకు కూడా బతకచ్చు రాబా, ఏం జరిగినా సరే జీవితంలో నలుగురు అనే మాటలు ఉంటాయి చూసావా రాదా, పక్కన చంపేస్తుంది. అండ్ ఎవరైతే నా మీద ఇష్యూస్ చేసి 3 years నేను తనతో లివిన్ ఉన్నాను, శ్రీకాంత్ రెడ్డి వంగాల అనే అతనితో 3 years లివిన్ ఉంటే పెళ్లి చేసుకోలేదని చెప్పి నా మీద కేసులు వేసారు వాళ్ళు. పెళ్లి చేసుకోలేదు, జస్ట్ ఓన్లీ థింగ్ కలిసి ఉన్నాను. డబ్బులు ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకోకపోతే ఏమవుతుంది? రోడ్డు మీదకి లాగుతారు.
జీవితంలో నీ మొహం భూప్రపంచం ఎవరికి కనిపించకుండా చేస్తానని సవాల్ చేశారు వాళ్ళ నాన్నగారు. ఏదో నువ్వన్నా చచ్చిపోవాలా పరువు పోయి నేను చేసిన దానికి, లేకపోతే నా కొడుకునన్నా పెళ్లి చేసుకోవాలా, లేకపోతే అసలు కంప్లీట్ వెళ్ళిపోవాలా హైదరాబాద్ వదిలి. ట్రంప్ కూడా అర్హత లేదండి ఇండియన్స్ వెళ్ళిపోమంటానికి, మీరు ఎవరన్నా నేను నీకు అంత బల్పా అని చెప్పి కేసులు వేశారు. ఆ జరిగిన దానికి మాటలు 3 ఏళ్ళ వరకు నాకు ఎవరు ఉద్యోగం ఇవ్వలేదు రాదా. ఐ వాజ్ హౌస్ అరెస్టెడ్. మా అమ్మ నాన్న ఉన్నారు కాబట్టి సరే మేమేదో స్థితిగతి ఉన్న వాళ్ళు తినటానికి ఉండటానికి ప్రాబ్లం లేదు, ఓకే. బట్ ఎంతమంది ధైర్యంగా వాళ్ళు, నేను ఏ టీవీ ఛానల్కి వెళ్ళినా అమ్మాయికి ఆపర్చునిటీ ఇవ్వకండి, అండ్ ఎవరు నాకు ఉద్యోగం ఇస్తున్నా అమ్మాయికి ఉద్యోగం ఇవ్వద్దు. ఎవరన్నా నా పాత ఫ్రెండ్స్ నాతో ఎప్పుడన్నా వచ్చి మాట్లాడినా నా ఫోన్ ట్యాప్ చేసి వాళ్ళు నాతో ఫోన్లు ఎత్తేవాళ్ళు కాదు. ఎవరైనా కొత్త వాళ్ళని నేను వెళ్ళి కలిసి వాళ్ళు నెక్స్ట్ డే మాట్లాడేవాళ్ళు కాదు. 3 ఏళ్ళు అట్లా చేశారు. నేను ఉన్న ప్లేస్ లోనే నన్ను చంపడానికి ట్రై చేశారు. నా డోర్ పగలకొట్టి అమ్మవారు ఉన్నారు కాబట్టి సరిపోయింది. 3 ఏళ్ళు. ఇప్పటికీ మా అపార్ట్మెంట్ లో ఇంకా టార్చర్ పెడతారు. ప్రతిదీ ఏదో ఒక ప్రాబ్లం ఇప్పటికీ. నైబర్స్, ప్రెసిడెంట్, నేను అక్కడే ఉంటాను. నేను తప్పు చేయనప్పుడు నేను ఎందుకు ఇది అవ్వాలి? సో మనం ఏం చేసినా ఏం చేయకపోయినా మన గురించి ప్రాపగాండా, అన్నెసెసరీ ప్రాపగాండా చేసేవాళ్ళు. దానివల్ల బిగ్గెస్ట్ ఎఫెక్ట్ నేనే లైవ్ ఎగ్జాంపుల్. నేను ఎక్కడ పరువు పోగొట్టుకున్నానో నేను అక్కడే, అది నా విలువ. నేను ఫస్ట్ తప్పు చేయలేదు, అండ్ నా వాల్యూ ఏంటో నాకు తెలుసు, నా ఎబిలిటీ ఏంటో నాకు తెలిసినప్పుడు నేను ఎందుకు చచ్చిపోవాలి? నేను చచ్చిపోయే ముందు నలుగురికి నేనేంటో చూపించి చచ్చిపోదాం అని ఎన్నో సంవత్సరాలు సూసైడ్ లెటర్ రాసి దూకేద్దాం అని కూడా ఆ లెటర్స్ ఇంకా ఉన్నాయి నా దగ్గర, తెలుసా? సూసైడ్ లెటర్ 3 years. ఇట్స్ నాట్ 1 month 2 months, 3 years. అవి కూడా పెట్టుకొని ఓన్లీ థింగ్ ఏంటంటే మాటలు మనిషిని అంత చంపేస్తాయి. కరెక్ట్. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, మాటలు అనేవాళ్ళు కింద కామెంట్స్ లో కూడా నిన్న ఎవరో ఏదో కామెంట్ పెడితే నేను అన్నా, వీఆర్ ఇన్ డెమోక్రటిక్ కంట్రీ, నా ఒపీనియన్ నేను చెప్తా, నీ ఒపీనియన్ కి అది కనుక కనెక్ట్ అవ్వకపోతే కాంట్రడిక్ట్ చేయండి. మీ అసమర్థమైన బుద్ధి జ్ఞానం ఎంతవరకు అంటే, మహా అయితే మీరు ఒక చిన్న మెసేజ్ పెట్టి పక్కన వాడిని మాట్లాడటం వరకే. ఎంతో మంది సెలబ్రిటీస్ ఎంతో మంది మానసికంగా కుంగిపోతున్నారు బికాస్ ఆఫ్ దిస్ లేటెస్ట్ టెక్నాలజీ ఆఫ్ కామెంటింగ్ అండ్ ట్రోలింగ్. ఓకే, ఇది వెళ్ళి 9 ఏళ్ళైనా కింద నేను ఇంత నాకు పేరు వచ్చేస్తుంది కదా, ఆడి కుళ్ళు ఉంటది ఖచ్చితంగా, ఆడి కుళ్ళు అనమాట. ఇది దీనికి మళ్ళీ వచ్చేస్తుంది అని చెప్పి నేను ఆయన ట్రేస్ చేస్తా. ఆడు ఎక్కడున్నా నేను అన్ని డెఫినెట్ గా కర్మ అనేది కమ్స్ బ్యాక్. ఆడు ఎక్కడున్నా తిరిగి కొడుతుంది. ఆడికి నా మీద కేసు అయింది, ఇదంతా అయింది, నిన్నెవడు అడిగాడు? ఇప్పుడు నేను ట్రెండ్ మరి 9 ఏళ్ళు ఎక్కడికి వెళ్ళా? నువ్వు 9 ఏళ్ళు ఎక్కడికి వెళ్ళావు? నువ్వు 9 ఏళ్లలో నువ్వు బాగున్నావా లేదా అని అడగలేదే. ఇప్పుడు నేను ట్రెండ్ అవుతుంటే నువ్వు కామెంట్ పెట్టాలా? అట్లా చాలా మంది ఉంటారు రాదా. ఒక్కటి, నువ్వు ముందుకెళ్తంటే ఓర్వలేని తనం కొంతమందికి. ఇంకోటి, నీతో గొడవైనందుకు నీ క్యారెక్టర్, ఎస్పెషల్లీ ఆడపిల్లల విషయంలో నేనెంత అన్ని కామెంట్లు చదివినా ఇంకా ఆనందంగా నీతో ఎందుకు మాట్లాడుతున్నాను తెలుసా? వాడి బుద్ధి ఏంటో తెలుస్తుంది. ఒక్కటి నేను చెప్పే సీక్రెట్, ఇలా మాట్లాడే వాళ్ళకి సొల్యూషన్ చెప్తున్నా. ఎవరన్నా నేను కామెంట్ చేశారు, నేను అందరూ అడుగుతారు ఏంటండి మీ లైఫ్ గురించి అన్ని చెప్పేస్తున్నారు, నాకు కాల్ చేసే కస్టమర్స్ అడుగుతారు, అదేంటండి మీరు అసలు మొత్తం చెప్పేస్తున్నారు, జరిగిందంతా ఉన్నట్టు చెప్పేస్తున్నారు అంటే, అని మీకు అర్థం కాని విషయం ఏంటంటే, నా పాస్ట్ చాలా దరిద్రంగా పెంటగా ఉందనుకో, నేను అన్ని చెప్తున్నా. బట్ నా ఫ్యూచర్ చాలా బ్యూటిఫుల్ గా ఉండబోతుంది, అండ్ నా ప్రెసెంట్ చాలా అద్భుతంగా ఉంది. ఎవరైతే పాస్ట్ తెలుసుకొని కామెంట్లు పెట్టి నన్ను దూరం పెట్టి, అబ్బో ఈ అమ్మాయితో మనకు వద్దని, నా పాస్ట్ మొత్తం చెప్తా, ఇంకా కావాలంటే కుల్లం చెప్తారు భయ్. నన్ను ఎవడు జడ్జ్ చేస్తాడో వాళ్ళందరినీ నేను ఎరాడికేట్ చేస్తా. మనం పైకి ఎదిగే కొద్ది రాదా, ర్యాకెట్ కొంచెం 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 వదిలేసుకుని నేను రాణిలాగా డెఫినెట్ గా నేను కొండల వ్యాపారం చేసిన వరల్డ్ టాప్ నుంచి కొండల అమ్మాయిని అయితే రాదా, ఎందుకంటే నేను మనస్ఫూర్తిగా చేస్తా ఏం చేసిన. సో టాప్ కి వెళ్ళేటప్పుడు ఈ ర్యాకెట్ ఒక్కొక్కటి నా సర్కిల్ ఎంత కట్ చేసానో తెలుసాను. నేను వీడియోలు చేస్తాను దగ్గర నుంచి ఎవరైతే నా మీద జాలిపడి నాకు సపోర్ట్ చేసే వాళ్ళు నాతో ఉన్నారు. ఎవరైతే నన్ను ప్లీజ్ ఇంకా కామెంట్లు పెట్టండి, ఇంకా తిట్టండి నన్ను, ఎందుకంటే నా గురించి తెలియని వాళ్ళకి కూడా చెప్తున్నాను, ఇంకా తెలుసుకోండి, ఇంకా చెడుగా మాట్లాడండి. బికాస్ బ్యూటిఫుల్ సీక్రెట్ ఈజ్, ఎవడైతే ఇప్పుడు ఆడ పేరు ఎందుకు లేడు చచ్చిపోతారు, చెడుగా మాట్లాడాడో గుర్తుపెట్టుకో, లా ఆఫ్ కర్మ ప్రకారం ఆ చెడుగా మాట్లాడిన వాడి పాజిటివ్ కర్మ నా అకౌంట్ లోకి వస్తుంది. ఎవరైతే తిడుతున్నారో దూషిస్తున్నారో, నా క్యారెక్టర్ గురించి నేను 10 మందితో ఏది చేశాను అది చేశాను అని చెప్పారో, వాళ్ళ అకౌంట్ నుంచి పాజిటివ్ కర్మలన్నీ నా దగ్గరకు వస్తాయి. నా గ్రోత్ చూడు ఎంత బాగుందా లేదా, ఎంత సక్సెస్ అవుతున్నాను, ఎంత
మంది నా గురించి తెలుసుకొని నేను చెడ్డదాన్ని 10 మందితో తిరుగుతాను, అమ్మ నా సుఖినోభవంతు, ఎన్ని రకాలుగా నన్ను, అయితే నా మీద కేసులు ఉన్నాయి, ఇంకోటి చెప్పాలో చెప్పండి ప్లీజ్, ఇంకా చెప్పండి, బికాజ్ ఇంకా నా అకౌంట్ లో క్రెడిట్ అవుతా ఉంటుంది, నేను ఇంకా ముందుకెళ్తా ఉంటాను. సో మీరు కూడా సుఖినోభవంతు అనుకోవాలి. దీని టెక్నిక్ ఏంటంటే జస్ట్ బ్లెస్ దెమ్ అండ్ దానికి సాధన చేయాలి. ఊరికే అయిపోగానే భగవంతుడికి అప్డేట్ చేస్తా, ఎవరెవరు నన్ను తెలిసి తిట్టినా తెలియక తిట్టిన వాళ్ళందరూ సుఖంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. ఇది సీక్రెట్ టెక్నిక్. చూసారు కదండి. సో మీరు కూడా ఇలాగే ఉషాలాగా అయిపోండి, చక్కగా మీరు కూడా మీకు మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది అనే వాళ్ళు అనుకుంటున్నారు. ఇంకా అనవనండి, ఇంకా ప్లీజ్ అనవా, ఇంకొంచెం అనవా, నాకు తెలియని విషయం నువ్వే చెప్తున్నాను, ఇంకా చెప్పి ఇంకా నేను ఎంత చెడ్డదాన్నా అంట నేను వెళ్ళి. సూపర్ ఉషా, థ్యాంక్ యూ.